అందరికీ హ్యాపీ హోలీ. మేము మా హోలీ సెలబ్రేషన్స్ కోసం ఒక ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. ఈవెంట్ అయితే మామూలుగా ఆర్గనైజ్ చేయలేదు. చాలా బాగా, చాలా నీట్గా, క్లీన్గా, డీసెంట్గా ఉన్నింది. మాకైతే చాలా నచ్చింది అండ్ ఫుల్ ఫన్గా ఎంజాయ్ చేసాం మేము. రెయిన్ డ్యాన్స్, డీజే, అక్కడ స్నాక్స్, అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు చెప్పలేకపోతున్నాను, అంత బాగున్నింది. నాకైతే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఎప్పుడు సపరేట్గా ఒక ఈవెంట్కి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకునేది అంటూ ఏమీ లేదు. సో నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది కూడా ఇంతమందితో హోలీ సెలబ్రేట్ చేసుకోవడం. నేను మా వదిన అంటూ చిన్నపిల్లల్లాగా ఇంకా గంతులు వేస్తూనే ఉన్నాం మేమైతే ఇక్కడ ఓన్లీ ఆర్గానిక్ అండ్ హర్బల్ కలర్స్తో మాత్రమే ఆడుకుంటున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓన్లీ అవే పెట్టారు. కెమికల్స్ ఉండే కలర్స్ ఏం పెట్టలేదు. అండ్ డ్యాన్సులు కూడా బాగానే వేసాము. డ్యాన్స్ వేసేటప్పుడు తెలియలేదు కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులన్నీ. బయట ఎండకి రెయిన్ డ్యాన్స్ చేస్తుంటే అబ్బా ఎంత బాగుందో, హాయిగా అనిపించింది. ఎంతసేపు ఉన్నామో అందులో మేమైతే అసలు టైమే తెలియలేదు. ఇంకా ఆకలి వేస్తుందని ఫుడ్ తిందామని అయితే వెళ్ళాము. ఫుడ్ కూడా చాలా బాగుంది టేస్ట్. మా విశ్వజిత్ అయితే ఓన్లీ స్వీట్ మాత్రమే తింటున్నాడు, వాడు ఇంకేం తినట్లేదు. మేమైతే ఫుల్ ఆన్ ఫన్గా అయితే ఎంజాయ్ చేసాము. మా అమ్మ ఇంకా ఆడుకున్నది చాలు, ఇంటికి పదండి అని మమ్మల్ని ఇంటికి అయితే పిలుచుకొని వచ్చేసింది. అసలు నేను అడగడమే మర్చిపోయాను, ఇంతకీ మీరు మీ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి. బాయ్.